తెలంగాణలో చూస్తున్నారు కదమ్మా, రేవంత్ రెడ్డి పరిపాలన విధానం మీకు ఎట్లా అనిపిస్తుంది? మాకు రేవంత్ రెడ్డి అసలు ఏం సాయం చేయడం, ఏమీ అనుకునే అసలు ఒక్కడికే లేదు. బస్సులు ఫ్రీ పెట్టిండు, కొట్లాడాలి పోయి. బియ్యం ఇచ్చిండు, ఏమున్నాయి పుచ్చు బియ్యం ఇచ్చిండు. సన్న బియ్యం అన్నాడు, దొడ్డు బియ్యం అన్నా పర్వాలేదు. కానీ ఇంకా కేసీఆర్ కరెంటు బిల్లు లేకుండా, అప్పుడు నీళ్ళ బిల్లు లేకుండే, ఇప్పుడు కరెంటు బిల్లు లేవన్నా మళ్ళీ అవే ఇస్తున్నారు, మళ్ళీ అన్ని ఎట్లనే ఇస్తున్నారు. రేవంత్ రెడ్డి అయితే ఏం సాయం చేయడమ్మా. అంటే కేసీఆర్ ఉన్నప్పుడు ఏం సాయం అందిందమ్మా మీకు, ఇప్పుడు ఏమందుతారు? కేసీఆర్ ఉన్నప్పుడు ఏంటంటే డ్యూటీలు ఇస్తారని ఇవ్వలేడు, కానీ కేసీఆర్ కొన్ని మంచి పనులు చేసిండు. నీళ్ళు అయ్యి అవి అలాంటివి మంచిగా చేసిండు. అంటే అప్పుడు పథకాలు ఏం లేవు కదా, ఫ్రీ బస్సు కానీ 500 రూపీస్ గ్యాస్ కానీ కరెంట్ కానీ ఇవన్నీ లేవు కదా మనకి అప్పుడు. లేవు కానీ ఆయన కొన్ని నీళ్ళకైతే ప్రాబ్లం లేకుండా, కరెంట్కి, నీళ్లకు, ముసలి పింఛన్లకు దేనికి ప్రాబ్లం లేకుండా. ఇప్పుడు పెన్షన్ లో ఏం ప్రాబ్లం అవుతుంది? పింఛన్లు రావట్లేదు ముసలిళ్ళకు. అసలు పాపం 200 పింఛన్ వాడే బాగుండే, ఇప్పుడు 2000 పింఛన్ చేశాడు. 10 మందికి వచ్చేది 2కే వస్తుంది. వాళ్ళు ఎంత తిట్టుకుంటున్నారు చాటు. అంటే అక్కడ అడగలేదా, అంటే మీ దగ్గరలో ఉన్న కార్పొరేటర్స్ కి గానీ మనకు ఆప్షన్ ఉంటది కదా మరి? నేను కార్పెంటర్ ఏంది, మెయిన్ లీడర్ సరిగా చేయట్లేదు. వాళ్ళు ఇస్తే లీడర్ సరిగా చేస్తారు. వాళ్ళు తింటూ తెలియదు, మళ్ళీ రేవంత్ వాళ్ళు తింటూ తెలియదు.